రాచరికపు ఆనవాలు దూడిపేస్తాం, దొరతనం గుర్తులు జడిపేస్తాం అని కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అన్నది. ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు, పలినేని మంగళి పిలితల కొరిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికిమాలిన పనులు ముందరేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి తెలంగాణ తల్లి ఎట్లున్నదో, 17 అడుగుల విగ్రహము కింద పీఠం 3 అడుగులు కలిపితే 20 అడుగులు ఎత్తు. విగ్రహాల రాజకీయం మాత్రం చేస్తున్నారు. తెలంగాణ తల్లి సొమ్ములని కాంగ్రెస్ వాళ్ళు దోచేసుకున్నారట. కరెక్టే కదమ్మా. నిలబడి దీవనార్తి పెడుతున్నట్టే ఉన్నదిలే. పల్లెటూరు ఓ పెద్దమ్మో నాయనమ్మో లెక్కుంది అని అంటున్నారు చూసిన వాళ్ళంతా. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాననే రేవంత్ రెడ్డి తల్లిని బీదగా చూడాలనుకుంటారండి ఎవరన్నా? అంతేగా అంతేగా. మేము ఉద్యమ సమయంలో పెట్టుకున్నటువంటి ఉద్యమ తల్లే మా తెలంగాణ తల్లి అని, విగ్రహమే తెలంగాణ తల్లి అని ఇలా పాలాభిషేకాల కార్యం పెట్టుకున్నారు అంతా. ప్రకారము ఈమె తెలంగాణ తల్లి అన్నట్టు. అయ్యో మా గడిల రాణి లెక్క లేదు, గరీబుల దేవత లెక్క ఉంది. మా ఏళ్ళను చేసి తొలగిస్తామంటారు. ఎవర్రా తొలగించేటోడు ఒక్కడు రాండి. ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం ఖాయం. నీ నాలుక కోసం బిడ్డ. ఆరిపోయే దీపానికి వెలగెక్కువ, ఆరిపేద్దాం. అని నాకు తెలియక అడుగుతా రజనీ గారు, ఆలిని మార్చిన వాళ్ళని చూశాను, తల్లిని మార్చిన వాళ్ళని మాత్రం ఎవరిని చూడలేదు, ఈయన తప్ప. తల్లిని చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్కూల్ పోయిలలో పాఠం కింద పెట్టాలని డిసైడ్ చేసిండ్రు. మీరు దాన్ని టచ్ చేసే అవకాశం కూడా తెలంగాణ ప్రజలు మీకు మళ్ళొకసారి ఇయ్యరు. ఇప్పుడున్న విగ్రహానికి పట్టు చీర, వడ్డానము, నగలు, నక్లెస్లు, కిరీటాలు, ఈ చేతుల బతుకమ్మ, ఆ చేతుల మక్కలు, వరికంకులు. తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కట్టుబాటుని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. మా నూలర నడీడు మనిషి లెక్కనే ఉన్నది కదా, ఈ కాంచెలు ఈమెనే మన తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ఒక దొరసాన్ని తలపించే విధంగా ఉండే. అంతేగా అంతేగా. 6 గ్యారంటీలు అమలుపరచడానికి తెలంగాణ తల్లి తలపై ఉన్న కిరీటం, వంటిపై ఉన్న నగలు, కాలకున్న కడియాలు, బతుకమ్మను పేర్చిన బంగారు పల్లెం అమ్మేశారా? పచ్చ చీరే, బంగారు రంగు అంచు, ఈ చేతుల మక్క, సజ్జ, వరికంకులు, ఆ చేత దీవనార్తి. తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నాను, ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా? వీడికి మన గురించి బాగా తెలిసిపోయిందండి. విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. దాని మంచి చెడ్డలు, దాని పూర్వపరాలు, దాని గ్రోత్ ఆశించి మీద సోషల్ మీడియాలో ఎచ్చిపచ్చి రాతలు రాస్తే కేసులు అయితే యుద్ధానికి సిద్ధం సార్, ఎట్లా పోతావు చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ప్రసాద్ గారు. అయిపోయి